తుంగభద్ర డ్యాం 19వ నెంబర్ గేటుకు సంబంధించిన మొదటి గేట్ను విజయవంతంగా దింపగలిగామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఈ చర్య ద్వారా అదనంగా మరో 4 అడుగుల నీటి నిల్వ ఉంచగలుగుతున్నామని చెప్పారు. భారతదేశ చరిత్రలో పారుతున్న నీటిలో నది నీటి ప్రవాహం ఉన్న తరుణంలో గేటు ఏర్పాటు చేయడం అనేది ఇంజనీరింగ్లోనే సాహసోపేతమైన చర్యగా అభివర్ణించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి ఒక్కరిని అభినందించారని చెప్పారు. డ్యాం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. శుభవార్త. ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి తుంగభద్ర డ్యాంలో 19వ గేటు కొట్టుకుపోయిన దగ్గర నుంచి జరుగుతున్న పరిణామ క్రమాలలో ఇవాళ సాయంత్రం ఇప్పుడే సరిగ్గా 5 నిమిషాల క్రితం మనం ఫస్ట్ గేట్ని సక్సెస్ఫుల్గా దించగలిగాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుకున్న దానికి అనుకున్నట్లుగానే సక్సెస్ఫుల్గా జరిగింది. ఇప్పుడు 4 అడుగుల మేర అదనంగా నీటిని నిలపగలుగుతున్నాం. ఈరోజు రాత్రి మరి 2, 3, 4 గేట్లను కూడా దించేటువంటి ప్రయత్నం చేస్తాం. భగవంతుడు ఇట్లానే సహకరిస్తాడని ఆశిద్దాం. ఈ ఒక భారతదేశ చరిత్రలోనే బహుశా పారుతున్నటువంటి నీటిలో నది ప్రవాహం ఉన్నటువంటి తరుణంలో ఇది చేసినటువంటి చర్య, ఇది ఒక ఇంజనీరింగ్ సాహసోపేతమైనటువంటి చర్య. ఇది ముఖ్యమంత్రి గారు కూడా దీంట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అభినందించడం జరిగింది. అనంతపురం జిల్లా ప్రజానీకం తరఫున తుంగభద్ర బోర్డులో దీనికోసం మన కోసం కష్టపడినటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పనిచేసినటువంటి కార్మికులు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి మొదలుకుని అధికారులు కన్నయ్య నాయుడు వరకు కర్ణాటక ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి గారికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ జిల్లా రైతాంగం తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాత్రి ఎంత పొద్దుపోయినా సరే ఆ 2, 3 గేట్లను కూడా ఎట్లానే ఇక్కడి నుంచి మానిటర్ చేయడం జరుగుతుంది. ఉదయం నుంచి నేను మీకు చెప్పినట్టుగానే ఒక్కొక్కటి సక్సెస్ఫుల్గా చేసుకుంటూ రాగలిగింది.